లూకాసు సువార్త 22 41, 42, 43 వచనాలు ఒకరు. యోహాను సువార్త 19, 33 వచనం. వారి యొద్ద నుండి రాయి వేసినంత దూరం వెళ్ళి మోకాళ్ళూని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. మోకాళ్ళూని తండ్రి ఈ గిన్నె అది అక్కడ నుంచి గత యోహాను 19, 33 చదువు. వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి, గమనించండి, వారు యేసునొద్దకు వచ్చి ఆయన అంతకు ముందే మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆయన కాళ్ళు విరగగొట్టబడలేదు. ఎందుకంటే ఆయన పలుమార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి. లెట్ మీ ప్రొఫెసైజ్. ఎవరైతే ప్రార్థనా పరులుగా, ధూపవేదికలుగా తమ్మును తాము మలుచుకుని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో ఖచ్చితంగా ఏ హానియు, ఏ ఇంజురీ నీకు జరగకుండును గాకని నేను వేడుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట వినండి. దావీదు భక్తుడు తన కీర్తనలు రాసుకున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి కొన్ని మాటలు, ప్రవచనాలు రాస్తారు. ఏమిటా మాట? అందులో ఏముంటదంటే, ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విరగొట్టబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును. సహజంగా ఇశ్రాయేలు దేశంలో ఆనాడు సిలువ మరణాన్ని లేదా సిలువ వేసేటటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది జరిగించేటప్పుడు చేసే పని ఏంటంటే, ఆ వ్యక్తిని సిలువ వేసిన తర్వాత సాయంత్రం అంటే చీకటి పడే అంతవరకు కూడా ఆ వ్యక్తిని సిలువ మీదే ఉంచుతారు. సిలువ మీద ఉంచినప్పుడు ఏమవుతుందంటే, ఆ వ్యక్తి డీహైడ్రేట్ అయిపోయి ఆ దెబ్బలకి ఇంకా తట్టుకోలేక, ఆ యొక్క హింసలు శ్రమలకి తట్టుకోలేక ఉండి 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 మొత్తం అలాగా నీరు గారిపోయి చనిపోతాడు. లేదండి, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఆ సిలువ మీద నుండి కిందకి దింపాలి అంటే ఒక వ్యక్తి వచ్చి, దాంట్లో ఎక్స్పర్ట్ వచ్చి ఆ యొక్క డెత్ ని డిక్లేర్ చేయాలి. ఏం చేయాలి? చనిపోయాడు అన్న విషయాన్ని ధృవీకరించాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ రూల్ ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయాడా లేదా, సిలువ మీద ఉన్న వ్యక్తి చనిపోయాడా లేదా అని వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళ కాళ్ళను ఎరగొడతారంట. ఏం చేస్తారంటండి? కాళ్ళను ఎరగొడతారంట. కాళ్ళ మీద బలమైన దెబ్బలు కొట్టేటప్పటికి ఆ కాళ్ళు విరుగుతాయంట. ఆ విరిగిన ఆ బాధకి తట్టుకోలేక ఎక్కడైనా కొన ఊపిరి ప్రాణం ఉన్నా గానీ ఆ వ్యక్తి అబ్బా అనడమో కదలడమో ఏదో జరిగిందంట. అర్థమైందని చెప్పినమాట. ఇప్పుడు ప్రతి వారికి, సిలువెక్కిన ప్రతి వారికి ఇప్పుడు ఏం చేయబడాలా చెప్పాలండి? ఏం చేయబడాలా? కాళ్ళు విరగొట్టబడాలా. కానీ యేసయ్య విషయం వచ్చేటప్పటికి యేసయ్య మరణించారా లేదా, ఆయన అప్పటికే చనిపోయి ఉండట చూచి ఆయన మరణించాడో లేదో తెలుసుకోవడం కోసం వారు వచ్చట ప్రక్కలో బళ్ళు పెట్టి పూడ్చారంట. కానీ ఆయన కాళ్ళను విరగొట్టలేదంట. ఎందుకో తెలుసా? అవి అభిషేకముతో కూడినటువంటి కాళ్ళు, ప్రార్థన అభిషేకంతో నింపబడినటువంటి కాళ్ళవి, నిత్యము నల్లబడుచున్నటువంటి కాళ్ళవి, నిత్యము నేలను తాకుచున్న కాళ్ళవి, నిత్యము ప్రార్థన కొరకు మోకాళ్ళు వంచుతున్న కాళ్ళవి. తన తండ్రి నామమున అతడు మోకాళ్ళు వంచిన వాడై ఉన్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. మన కాళ్ళకి ఒక సమర్పణ లేదు, ఒక కాళ్ళకి అభిషేకం లేదు, ఒక కాళ్ళకి ఒక తీర్మానం లేదు, మన కాళ్ళకి ఒక క్రమం లేదు, మన కాళ్ళకి వంగే గుణమే లేదు. ఇక్కడ ఎరగ అంటే ఇక్కడ ఉంగిని కాబట్టి అక్కడ ఎరగలేదు. ఏమండి? ఇక్కడ ఉంగిని కాబట్టి అక్కడ విరగొట్టబడలేదు. విరగొట్టబడవు ఆయన కాళ్ళలో, ఆయన ఎముకలలో ఒక్కడ కూడా విరగదు అని ఆనాడు భక్తుడు ముందుగానే
ప్రవచించాడు. యేసు నామములో దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన ఈ మాట చెప్తున్నా. మీరే గనక ప్రార్థనా పరులుగా ఉంటే ఏ ప్రమాదం సంభవించిన దేవుడి కాపుదలం అనుకుంటది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ కాపుదల మనకు కలుగునట్లుగా, ఆ రక్షణ మనకి కలుగునట్లుగా, ఆ సంరక్షణ మనకు ఉండున్నట్లుగా, మన బిడ్డలకు ఉండున్నట్లుగా, మన పిల్లలకు ఉండున్నట్లుగా, రాకపోకలందు ఆయన కాపుదల మనకు ఉండున్నట్లుగా నీ కొమ్ము పెంచుకోవాలి నువ్వు.